కృష్ణా జిల్లా రౌడీ షీటర్ కేటీఎం పండురే పెనమలూరు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక పోరంకి నుంచి కిలోమీటర్కు పైగా నడిపించారు. నెల్లూరు జైలు నుంచి వచ్చిన రౌడీ షీటర్ పండుపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నెల 21న డబ్బుల విషయంలో పండు శివకుమార్ అనే వ్యక్తికి గొడవ జరిగింది. దీంతో శివకుమార్ పై పండు అతని గ్యాంగ్ దాడి చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పండు అతని అనుచరులు వినోద్ కరీంపై కేసులు నమోదు చేసిన పోలీసులు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. కృష్ణా జిల్లా రౌడీ షీటర్ కేటీఎం పండుపై పెనమలూరు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పోరంకి నుంచి కిలోమీటర్కు పైగా నడిపించారు. నెల్లూరు జైలు నుంచి వచ్చిన రౌడీ షీటర్ పండుపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నెల 21న డబ్బుల విషయంలో పండు శివకుమార్ అనే వ్యక్తికి గొడవ జరిగింది. దీంతో శివకుమార్ పై పండు అతని గ్యాంగ్ దాడి చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పండు అతని అనుచరులు వినోద్ కరీంపై కేసులు కూడా నమోదు చేసిన పోలీసులు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్. పవన్, ఈ రోజు కృష్ణా జిల్లా కర్నూలు పోలీసులు రౌడీ షీటర్లు వినూత్న ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రధానంగా కేటీఎం పొందూరు అనే వ్యక్తి గతంలో అనేక నేరాల్లో కీలకంగా ఉంటాయి. అంతేకాకుండా ఒక రౌడీ గ్యాంగ్ కూడా మెయింటైన్ చేస్తూ తరచూ ఆ ఇళ్లపై దాడి కాయబడతాం తాను అడ్డొచ్చిన వారిపై అత్యాయత్నాలకు వహించాడు. దీనికి సంబంధించి పలుసార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. అయినప్పుడు తమ వైద్యం మార్చుకునే పరిస్థితి. ఇటీవల నెల్లూరు జైల్లో కూడా రిమాండ్ ఖైదీగా ఉంటూ బయటకు వచ్చిన పొందు మరికొంతమంది వ్యక్తులతో కలిసి శివకుమార్ అనే వ్యక్తితో ఘర్షణ దిగారు. ఆ డబ్బుల విషయంపై పండు శివకుమార్ల మధ్య గొడవ జరగడంతో అతనితో పొందు తన తోడుగా ఉంటున్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా తీసుకుని వెళ్లి శివకుమార్ పై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసి పండుతో పాటు వినోద్ కరీం ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అది తరచు కూడా వాళ్ళు పరివర్తన రాకపోవడం, ఎన్నిసార్లు జైలుకు పంపించడం కూడా ఆ వార్పు రాకపోవడంతో ఈ రోజు వినూత్నంగా వారిని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు కూడా రోడ్డు మీద అందరూ చూసే విధంగా నడుస్తూ ఆ వీడియో కూడా తీసి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కోర్టు రిమాండ్ విధించినట్టు తెలుస్తా ఉంది. ఏదైనా కూడా ఇటువంటి తరహా ట్రీట్మెంట్ తరచు అన్ని నేరాల్లో కూడా ఉంటున్నట్టు కూడా పోలీసులతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. పదే పదే అకారణంగా దాడులు చేసేవాడిని రౌడీ ఎలిమెంట్స్ ప్రోత్సహించే వారితో కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.